అదొక ప్రశాంతమైన మార్నింగ్. డైనింగ్ రూమ్ లో నైరా కుకీస్ ఇంకా పాలను ఎంజాయ్ చేస్తోంది. తను తినేటప్పుడు కొన్ని కుకీ క్రంబుల్స్ కింద పడతాయి. నెమ్మదిగా చీమలు క్రంబుల్స్ దగ్గరికి చేరుకుంటాయి. వాటిని తినడం మొదలు పెడతాయి. ఉన్నట్టుండి నైరా ఏడుస్తూ గెంతడం మొదలు పెడుతుంది. నైరా వాళ్ల అమ్మ అలాగే బామ్మ ఏం జరిగిందా అని వెళ్లి చూస్తారు. నైరా అనుకోకుండా యాంట్స్ ని తొక్కేస్తుంది. ఏమైంది నైరా? ఎందుకేడుస్తున్నావు? నా కాలి మీద ఏదో కరిచింది, నొప్పిగా ఉంది. నువ్వు ఏడవకు నైరా, ఉండు, ఏం కరిచిందో నేను చూస్తాను. ఓ నైరా, నిన్ను చీమలు కరిచాయి. నువ్వు తినేటప్పుడు కుకీస్ కింద పడ్డాయి. ఏం పర్వాలేదు, కంగారు పడకు. ఈ చీమలు ఎక్కడి నుంచి వచ్చాయి? నన్నెందుకు కుట్టాయి? కొన్నిసార్లు ఫుడ్ నేల మీద పడినప్పుడు అవి తినడానికి వస్తాయి. వాటికి డేంజర్ అనిపిస్తే తప్ప యాంట్స్ ఎవరినీ కూడా అటాక్ చెయ్యవు. సరే, నేను నేలంతా శుభ్రం చేస్తాను. అప్పుడు మన ఇంట్లో ఇక చీమలే ఉండవు. నైరా, మీ అమ్మ ఇక్కడ క్లీన్ చేసేంత వరకు మనం బెడ్రూమ్కి వెళ్దాం పదా. నైరా వాళ్ల బామ్మతో కలిసి బెడ్రూంలోకి వెళ్తుంది. బామ్మ, ఈ చీమలకి పెద్ద పళ్ళుంటాయా? అది కరిచింది, ఇంకా నొప్పిగా ఉంది. లేదమ్మా, అవి కరవ్వు, అవి కుడతాయి. రెడ్ యాంట్స్ చాలా అగ్రెసివ్ గా ఉంటాయి. ప్రమాదం నుండి వాటిని అవి కాపాడుకోవడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాయి. రెడ్ యాంట్స్ రెడ్ కాకుండా వేరే కలర్లు కూడా ఉంటాయా? అవును, యాంట్స్ లో రెడ్ యాంట్స్, బ్లాక్ యాంట్స్ ఉంటాయి. అవి రెండు కూడా చాలా కష్టపడి పనిచేస్తాయి. హార్డ్ వర్కింగ్ గా? దానికి జాబ్ ఉందా? అవును నైరా, అవి ఫుడ్ ని కలెక్ట్ చేయడానికి ఇంకా వాటిని ప్రమాదం నుండి కాపాడుకోవడానికి చాలా కష్టపడతాయి. వావ్, చీమలు చాలా టైనీ. కానీ వాటి గురించి తెలుసుకోవాలని ఉంది. వాటి గురించి నాకు ఇంకా చెప్తావా బామ్మ? అవి చూడడానికి ఎలా ఉంటాయి? వాటి బాడీ 3 భాగాలుగా ఉంటుంది. అవి హెడ్, థోరాక్స్ ఇంకా అబ్డోమిన్. యాంట్స్ కి 2 ఐస్, 2 యాంటీనా ఇంకా మాండిబుల్, అలాగే తలకి జాస్ ఉంటాయి. వాటికి 6 లెగ్స్ ఉంటాయి. మొత్తం 3 రకాల యాంట్స్ ఉంటాయి. క్వీన్ యాంట్, మేల్ యాంట్ ఇంకా ఫీమేల్ వర్కర్ యాంట్స్. యాంట్స్ లో మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కొన్ని యాంట్స్ కి రెక్కలుంటాయి. ఓ, క్వీన్ యాంటా? డ్రోన్ కూడా ఉంటుందా? అసలు ఈ చీమలు ఎక్కడ ఉంటాయి? లేదు, క్వీన్ కి సింహాసనమేమీ ఉండదు. యాంట్ ఇన్సెక్ట్స్ కదా, అవన్నీ కలిసి పెద్ద కాలనీలో ఉంటాయి. వందల కొద్ది యాంట్స్ కలిసి కాలనీస్ లో ఉంటాయి. ఈ యాంట్స్ కొండలా తయారు చేసుకుని అందులో ఉంటాయి. ఆ కొండలను మట్టి లేదా ఇసుకతో తయారు చేసుకుంటాయి. దాన్ని అంతా హిల్ అని అంటారు. నిజంగానా? అవును. అవి ఏం తింటాయి? యాంట్స్ అన్నీ తింటాయి. అంటే పండ్లు, పాలు ఇంకా మిగతా డెడ్ యానిమల్స్ కూడా. నైరా, యాంట్స్ గురించి మరొక ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఉంది. అవి వాటి బాడీ వెయిట్ కంటే 20 రెట్లు ఎక్కువ బరువుని మొయ్యగలవు. అంటే నువ్వు కార్ని ఎత్తడానికి ట్రై చేసినట్లన్నమాట. ఓ, యాంట్స్ 20 టైమ్స్ ఎక్కువ బరువు మోస్తాయని నేను నీల్కి చెప్తాను. అవును, నీల్కి దీని గురించి చెప్పు. బామ్మ, నేను స్కూల్లో నేర్చుకున్న యాంట్ సాంగ్ ని ఇప్పుడు పాడతాను. The ants go marching one and one, hurrah, hurrah. The ants go marching one and one, hurrah, hurrah.
The ants go marching one and one. The little one stops to suck his thumb, and they all go marching down to the ground to get out of the rain. Boom, boom, boom. The ants go marching two by two. Hurrah, hurrah. The ants go marching two by two. Hurrah, hurrah. The ants go marching two by two. The little one stops to tie his shoe, and they all go marching down to the ground to get out of the rain. Boom, boom, boom. The ants go marching three by three. Hurrah, hurrah. The ants go marching three by three. Hurrah, hurrah. The ants go marching three by three. The little one stops to climb a tree, and they all go marching down to the ground to get out of the rain. Boom, boom, boom. వావ్, చాలా బాగుంది నైరా. థ్యాంక్ యూ బామ్మ. నేను యాంట్స్ గురించి చాలా నేర్చుకున్నాను. నేను వీటి గురించి నీల్కి కూడా చెప్తాను. నువ్వు నీల్కి ఏమని చెప్పావు? బ్లాక్ ఇంకా రెడ్ యాంట్స్ ఉంటాయని నేను నీల్కి చెప్తాను. అది చాలా హార్డ్ వర్కింగ్. అవి పెద్ద కాలనీస్ లో ఉంటాయి. వాటిని శాండ్ లేదా సాయిల్ తో కడతాయి. దాన్ని యాంట్ హిల్ అంటారు. వాటిల్లో క్వీన్ యాంట్, మేల్ యాంట్ ఇంకా ఫీమేల్ వర్కర్ యాంట్ ఉంటాయి. అవి యాంట్ హిల్ లో ఉంటాయి. వాటి బాడీ 3 పార్ట్స్ లో ఉంటాయి. అవి హెడ్, థోరాక్స్ ఇంకా అబ్డమెన్. వాటికి 2 ఐస్, 2 యాంటినే ఇంకా మ్యాండిబుల్ కూడా ఉంటాయి. వాటికి 6 లెగ్స్ ఉంటాయి. నువ్వు తెలివైన దానివి నైరా. నీకు యాంట్స్ గురించి అంతా గుర్తుంది. థ్యాంక్ యూ బామ్మ.